ఆ సాక్షి ప్రతి మానవుల్లోని, ప్రతి చెట్టులోని, ప్రతి పుట్టలోని, ప్రతి జీవిలోని, ప్రతి కణంలోని, ప్రతి అణువులోని, ప్రతి పరమాణువులోని భగవంతుడు ఉన్నాడు. ఆ సాక్షి భూతి మనకి మానవ జన్మకి విచక్షణ అన్నది వచ్చింది. కనుక వాటికి విచక్షణ లేదు. ఏదైతే ఆ పరిణామ క్రమం ఉందో వాటిని బట్టి ఆ విచక్షణ అన్నది మనకి రావడం జరిగింది. ఆ పరిణామ క్రమంలో ఆ విచక్షణ అన్నది రావడం తెలిసింది కాబట్టి మనకి ఏంటి అన్నది మనకు తెలుస్తుంది. జంతువులు ఉన్నాయి, మనకున్నంత విచక్షణ వాటికి ఉండదు కదా, చాలా తక్కువ పరిణామంలో ఉంటుంది. అలాగే చెట్టు పుట్టాకి ఇంకా చాలా తక్కువ ఉంటుంది, ఇంకా అసలు ఆల్మోస్ట్ ఇంకా జీరో అట్లాగా, ఇంకా రాయి రప్ప ఇట్లా ఏది విచక్షణ ఉండదు. కానీ మనిషికి ఒక విచక్షణ ఉంది. మనకన్నా హై లెవెల్ జీవులు ఉన్నాయి, మనం దేవతలు అంటాం, ఏదైనా కానివ్వండి, వాటికి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇట్లా రకరకాలుగా విచక్షణ అన్నదే ఉంటుంది. కానీ ఏ దేవతలు కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఏదైనా సరే ముక్తి కావాలి అంటే మనం